హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా వంకాయ ఫ్రై చూపిస్తున్నాను. ఎప్పుడు కర్రీ మసాలా కర్రీ కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్ స్టైల్లో ఈ వంకాయ ఫ్రైని ట్రై చేయండి. రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది. అలాగే సైడ్ డిష్గా కూడా రసం సాంబార్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ నేను ఈ వంకాయ ఫ్రై కోసం ఒక 1/2 కేజీ వంకాయలని ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్లో ఇవి ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలని సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ వంకాయలని ఇలా మగ్గనివ్వాలి. ఈ వంకాయలు ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పుట్నాలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వంకాయలు కూడా బాగా వేగాయి ఆయిల్లో, త్వరగా వేగిపోతాయి కదా వంకాయలు కూడా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం మీరు తినేంత వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఈ మసాలా ఈ వంకాయలకు అంతా బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నామంటే ఎంతో సింపుల్గా టేస్టీగా వంకాయ ఫ్రై రెడీ అండి. ఇందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.